జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం అన్నారం బ్యారేజ్ బ్యాక్వాటర్తో చెండ్రుపల్లిలో లెవెల్ బ్రిడ్జ్ పూర్తిగా నీటి మునిగి రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని చెండ్రుపల్లి గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నేతకాని సంఘం నాయకులు సోదరి సమ్మయ్య నేత మాట్లాడుతూ అన్నారం బ్యారేజ్ బ్యాక్వాటర్తో చెండ్రుపల్లిలో లెవెల్ బ్రిడ్జ్ పూర్తిగా నీట మునిగిపోవడమే కాకుండా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న పంట పొలాలు, పత్తి, వరి పంటలు పూర్తిగా నీట మునిగిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆరుగాలం చేసిన శ్రమ నీటి పాలు అయిందని రైతులు లబోదిబో అంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నీట మునిగిన పంటలకు నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బుడశేఖర్, దుర్గం పోచయ్య, ఆకుదారి రాజాబాబు, గోగు సమ్మయ్య, గోమాచ రమేష్, జగదీష్, సోదారి బక్క మల్లయ్య, గోమాచ దుర్గయ్య, రామయ్య, పెద్ద సమ్మయ్య, జాడి రాజాబాబు, కుమ్మరి బాణయ్య, దుర్గం తిరుపతి, గోమాసి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. అన్నారం సండ్రపల్లి మధ్యలో గల వాగు ఇది దాదాపు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో పెద్ద మొత్తంలో వర్షాలు పడడం వల్ల నీరు పెద్ద మొత్తంలో చేరి లోతట్టు ప్రాంతంలో ఇక్కడ రాకపోకలు బంద్ అవుతున్నాయి. ఈ గ్రామ ప్రజలు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇది ఒకటే దారి ఉండడం వలన ఈ గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలకు ఈ వర్షాకాలంలో ఎలాంటి వ్యాధులు సోకినా అనారోగ్యం పాలైనా హాస్పిటల్ కూడా వెళ్ళలేని దుస్థితిలో ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ బ్రిడ్జ్ నిర్మించాలని ఇప్పటికి ఎన్నోసార్లు మేము అర్జీలు పెట్టుకున్నప్పటికీ ఏ ఒక్క అధికారి కానీ ఒక ప్రజాప్రతినిధి కానీ స్పందించి మాకు న్యాయం చేయలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం తరఫున స్పందించి న్యాయం చేయాలి. అలాగే ఇది లోతట్టు ప్రాంతం కావడం వల్ల ప్రతిసారి పంటలు ముప్పునకు గురవుతున్నాయి. ఆ పంట నష్టపరిహారం చెల్లిస్తూ ఇలాంటి పంట నష్టం మరోసారి జరగకుండా కరకట్ట నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.